హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే మనం పెద్ద చెరువు దగ్గర, అదే ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళినాం కదా. అదే సమయంలో రికార్డ్ చేశాను ఈ వీడియో ఏంటంటే, నేను అక్కడి నుంచి పెద్ద పెద్ద చెరువు దగ్గర నుండి నేను నియర్ బై వాటర్ ఫాల్స్ ఎక్కడ అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు చాలా వాటర్ ఫాల్స్ చూపించినాయి. కాకపోతే అక్కడ నుండి నాకు 7.5 కిలోమీటర్స్ ఏమో ఒక వాటర్ ఫాల్స్ అయితే కనబడింది. అది గూడా నేను రిటర్న్ వచ్చే దారిలోనే, నాగార్జున సాగర్ రోడ్‌లోనే నాకు రిటర్న్ వచ్చే దారిలోనే నాకు అంటే చూపిచ్చింది. సో, నేనేమనుకున్నా అంటే, ఓకే. అటు నుంచే ఎళ్తాం గదా! మనం మరి అదే దారి నుంచి ఎళ్తున్నాం గదా! రిటర్న్ బ్యాక్. ఆహ్, ఒకేసారి చూసుకొని ఎళ్తే సరిపోయిద్దిలే. మళ్ళీ మళ్ళీ ఏమొస్తాం అక్కడి దాకా అని జెప్పేసి అనుకోని, నేనేం చేశానైతే ఆ లొకేషన్ పెట్టుకొని ముందుకెళ్ళాను. చూడండి, ఆ లొకేషన్‌లో వస్తున్నప్పుడు నాకు ఇరువైపులా చిన్న చిన్న గ్రామాలు, పంట పొలాలు చాలా అందంగా కనబడ్డాయి. మన ముందు ఒక చిన్న విలేజ్ గూడా ఉంది. ఈ విలేజీ ఇది కేఎం హాల్ ఫంక్షన్ హాల్ అంట అది. కేఎంఆర్ ఫంక్షన్ హాల్. అంటే ఆ ఊర్లో ఉన్న ఫంక్షన్ హాల్. ఇక్కడ పొలాలు గూడా వీళ్ళు నాట్లేయడం పూర్తయింది. ఈ టైంలో అందరూ నాట్లేస్తారు గదా! వర్షాకాలంలో. ఇదంతా నాట్ల టైం. వరి నాట్లు ఏసే టైం ఇదంతా. పొలాలు ఉన్న వాళ్ళందరూ ఆహ్, చక్కగా పొలం పనులన్నీ నాట్లేస్తారు. చూడ్డానికైతే చక్కగా మంచిగా విలేజ్‌లాగా, చిన్న పల్లెటూరులాగా మంచిగా అనిపిచ్చింది నాకైతే. ఈ వ్యూ నుంచి వెళ్తా ఉన్న కొద్దీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా నేనైతే. మొత్తం ఎక్కువ కలుషితమైన గాలేం లేదు. మంచిగా పచ్చదనానికి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా ఉంటే చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడి నుంచి నేను వెళ్తా ఉన్నప్పుడు. ఎటు జూషినా పంట పొలాలే. ఎటు జూషినా పంట పొలాలే, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇలాగా చానా, చానా కనబడినాయి. ఏవో మా ఫ్రెండ్ వన్ సైడే రికార్డ్ జేసిండు గాబట్టి మీకు ఇంకో వన్ సైడ్ నేను చూపించలేకపోయాను. నేను డ్రైవ్‌లో ఉన్నాను. నా ఫ్రెండు ఎనకాల బ్యాక్ సైడ్ నుంచి వీడియో రికార్డ్ జేస్తున్నాడు. ఇక్కడ చాలా మట్టికి ఈళ్ళందరూ ఆహ్, పంట పొలాలేస్తారు. అక్కడ మీకు కనబడుతుంది గదా లాస్ట్‌లో, అదే పెద్ద చెరువు. దానికి అపోజిట్‌లోనే ఈ వాటర్ ఫాల్స్ అనేది నాకు చూపిచ్చింది. ఇక్కడ గూడా చూడండి, ఇదొక చిన్న పల్లెటూరు. మళ్ళొక పల్లెటూరొచ్చింది. దీని తర్వాత మనం ఇంకో పల్లెటూరొస్తది. ఇలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత లాస్ట్‌కి ఇక్కడి నుంచి ఇంక మన దగ్గరకొచ్చేసినాం వాటర్ ఫాల్స్‌కైతే. లొకేషన్‌లో గూడా చూపిస్తుంది మనం దగ్గరకొచ్చేసినామని. సీ మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్సైటింగ్‌గా ఉంది. అంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉందా? లేదా? అదేమి తెలదు. ఫస్ట్ టైమ్ మాత్రం వచ్చా. వెళ్తున్నా. ఆడ ఉంటేనేమో రికార్డ్ జేసుకుందాం. లేకపోయినా రికార్డ్ జేసుకుందాం. ఎళ్ళాం గదా! తప్పదు మరి. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి రికార్డ్ జేసుకొని రావాల్సిందే తప్పకుండా. ఉన్నా రికార్డ్ జేయాలా, లేకపోయినా రికార్డ్ జేయాలి. సో, మనం వెళ్ళిన దానికి అక్కడ ఏం జరిగిందనేది మీరు చూద్దాం. ఏం ఉందా? వాటర్ ఫాల్స్ ఉన్నాయా? లేవా? మొత్తానికి ఆహ్, ఇంకిట్లా ముందుకెళ్తున్నా కొద్దీ చానా విలేజ్‌లొచ్చినాయి. చూడడానికి మాత్రం మంచిగా గ్రీన్‌గా, పచ్చగా ఉందండి. మన హైదరాబాద్‌లోనైతే ఇంత పచ్చదనం ఉండదు. ఈ హైదరాబాదు శివారులో ఆనుకునే ఉంటది. ఇది గూడా పోచారం. నాగార్జున సాగర్ రోడ్ ఇది మొత్తం. ఈ ముందుకి వెళ్ళిన తర్వాత పంట పొలాలు మాత్రం చాలా హ్యాపీగా అనిపించినాయి. చూడండి, వచ్చేసినాం మనమైతే నాగార్జున సాగర్ దగ్గరికి. ఇది నాగార్జున సాగర్ అంటున్నా, సారీ. ఇదే మనకు పెట్టుకున్న లొకేషన్. ఆ లొకేషన్ నుంచి మనం ముందుకు ఇట్లా వచ్చినాం. చూద్దాం ఇక్కడ. రానైతే వచ్చినాం గానీ, ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే లేవు. సో, రాళ్ళు, కొన్ని కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వాటర్ అయితే వదలలేనట్టున్నారు. ఇది పెద్ద చెరువు నుంచి వస్తదా వాటరు, ఇటు నాగార్జున సాగర్ నుంచి వస్తదా వాటరు మనకైతే తెలియదు. ఇది పోచారం దగ్గర, పోచారం విలేజ్‌లోని పక్కనే ఒక హ్మ్, పక్కనే పార్క్ లాగా ఉంది. ఆ పార్క్ లోపల నుంచి ముందుకొచ్చేస్తే మనకిది కనబడుతది. చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఇబ్రాహీంపట్ ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు చూడడానికి వచ్చిన, అదేవిధంగా దగ్గర ఉంది కదా అని చెప్పేసి నేను వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా ఉందేమో అని చెప్పి కవర్ చేద్దామని వచ్చిన ప్రస్తుతానికి అయితే.
వీకెండ్స్ ఇంకా వర్షాలు తక్కువనే ఉన్నాయి కదా. లొకేషన్ మాత్రం కరెక్టే, పోచారం దగ్గర ఇది. పోచారం దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇది. కాకపోతే వాటర్ వస్తే నీళ్ళు ఫుల్గా వస్తాయి. వాటర్ వస్తేనే, ఇంకైతే ఇక్కడ వాటర్ స్టార్ట్ అవ్వలేదు. నాగార్జున సాగర్ నుంచి వస్తాయి అనుకుంటా ఈ నీళ్ళు నాకు తెలిసి. ఇంకా వాటర్ రాని, వర్షాలు ఏం పడలేవు కదా. అంటే అక్కడికి వచ్చాను కదా, దగ్గరనే ఉంది. ఎలాగో ఒకవేళ మళ్ళీ చూసుకొని వెళ్దాంలే, మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా ఏమొస్తాము అని చెప్పేసి అనుకున్నా. మ్యాక్సిమం అయితే ఉంటాయి అనుకున్న నీళ్ళు, కానీ లేవు. ఆశ నిరాశ అయింది. కొంచెం ఫుల్ వర్షాలు పడ్డాక మీరు రండి, ఫుల్ వర్షాలు పడ్డాక అయితే రండి. ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే యూట్యూబ్లో కొంచెం సెర్చ్ చేసి ఆ తర్వాతనే రండి. ముందుగానే వచ్చేసి నాకులాగా నిరుత్సాహపడకండి. ఇది చెరువు, ఇది డ్యామ్ లాగా మొత్తం ఎంటీ ఉంది, నీళ్ళు అయితే రాలేవు. లొకేషన్ అయితే గూగుల్ తల్లమ్మ కరెక్టే చెప్పింది. నేను అనుకున్నాను అక్కడ కనబడతలేదు అసలు. యాక్చువల్లీ ఆ చెట్లకి అక్కడ ఇది ఈ ఆనకట్ట అనేది కనబడతలేదు. నేను అనుకున్నా ఇంకెక్కడ ఉందమ్మా అనుకున్నా. వేరే అన్న వాళ్ళని అడిగితే అదే అంటే పక్కన సరే అని చెప్పేసి చూడగానే ఉంది నిజంగానే. కానీ కొన్ని వాటరే ఉన్నాయి, ఎక్కువ లేవు. వెంకటేష్ బ్రదర్ అక్కడ ఆయన కూడా వీడియో తీసుకుంటున్నాడు చూడండి. కొన్ని రోజులైతే కానీ మనం ప్రకృతి అందాలని వీక్షించలేము, కొన్ని రోజుల దాకా అయితే. వర్షాలు ఫుల్గా పడ్డ తర్వాతనే మనం ఏదైనా చూడగలుగుతాం, అంతవరదాకానే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లైక్ మాత్రం కొట్టండి కంపల్సరీగా. సపోర్టే నాకు ఎంతో ముఖ్యం. గాలి వస్తుంది బాగా, నా వాయిస్ క్లారిటీగా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ గాలి మాత్రం బాగుంది. మళ్ళీ ఇలాంటి లొకేషన్స్ అప్పుడప్పుడు చూడాలబ్బా. కొన్ని చోట్ల అటు ఆంధ్ర సైడ్ అయితే వాటర్ ఫాల్స్ ఫుల్గా ఉంది. అంటే అటు వర్షాలు ఫుల్గా పడ్డ తర్వాత కదా ఇటు వచ్చింది మనకి. అలా రాయి చూడండి, రాయి ఎలా ఉందా, నల్ల చిప్ప. కొన్ని వాటరే ఉన్నాయి, అది కూడా ఎట్లు, బర్రెలు, మేకలు తాగడానికి మాత్రం సరిపోతాయి కొన్ని. చూసారా, వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ వస్తే మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు అనుకుంటా. నీళ్ళు రాలేదు కాబట్టి జనాలు ఎవరు లేరు, ఏ కాకిలాగా మేము ఉన్నాం. ఎందుకు లేవు, నీళ్ళు కూడా ఉన్నాయి కానీ అక్కడ దుంకుతలేవు. ఆకులు పట్టేసినాయి, గలీజ్గా వాటర్. వాసన వస్తున్నాయి వాటర్, దుబ్బు వాసన. తింటారా అంట, తీరుతున్నాడు మొత్తానికి. ఏదో గడ్డి వీకిండు, దాన్ని తింటారని చెప్తున్నాడు. ఏం గడ్డ అంటారు దాన్ని? తుమ్మకాయన, తుంగకాయ తింటారండి. అది దేనికి మంచిది? ఒంటికి దేనికి మంచిది అంటున్నారు. అంతేలే, మంచి మనం ఎందుకు తింటాం? మంచి మనం తింటే మనం హాస్పిటల్ పాలు ఎందుకు అవుతాం? అడవనే తింటాం కాబట్టి హాస్పిటల్ పాలు అవుతాం.
ఖాళీ ఇంకా తింటున్నాడు చూడండి. ఎట్లా ఉంది? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వాటర్ వచ్చినప్పుడు వచ్చి రికార్డ్ చేసి చూపిస్తాను మీకోసం. అయితే మళ్ళీ ఒకసారి వస్తాను నేను. ఇప్పుడు వచ్చాను కానీ ప్రయత్నం ఫలించలేదు. నెక్స్ట్ టైం బెటర్గా వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వచ్చి చూపిస్తా. అంతేలే, వాటర్ లేనప్పుడు వచ్చి మనం భూమి మీద నడిచినాం కదా, వాటర్ ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ వాటర్ మీద నడతాం. ఓకే, బాయ్.